మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడని రెక్కల రాజు మరొక రోజు ఆయన స్థుతులు గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. సంపూర్ణమైన మహోన్నతుడు మహాదేవుడు నాయన, అయా ప్రభా మీకు స్తోత్రాలు మీకు మహిమ పొందండి. దేవాది దేవ, అయా దయగలవాడ మీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి అయా పాటల ద్వారా మహిమ పొందండి. మహిమ పొందినని మీకు వందనాలు. మీకు కృత వదిలి చేసి సహాయం చేసి వాక్యం వినిపించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి సహాయం చేసి సంబంధించిన తండ్రి ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. నేను 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకునే ముందు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో యోసేపు తన పుత్రులకు తన కుమారులకు ఇచ్చిన స్వాస్థ్యముల గురించి రాయిగా, అలాగే 17వ అధ్యాయం కూడా దాన్ని వివరిస్తూ అదే సంఘటన దాన్ని కొనసాగిస్తూ 17వ అధ్యాయం కూడా ఉంటుందిగా. అందులో 17వ అధ్యాయంలో యోసేపు కుమారుడు పెద్ద కుమారుడైన అతనికి యోసేపు మనష్షే యొక్క మునిమానుడు ఇరుమానుడైన అల్లా సంతతిలోండి సెలోపెహాదు అని, అతనికి మగ సంతానం లేదు, ఆడ సంతానమే ఉన్నారు. ఆడ సంతానంలో 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలు కూడా వచ్చి స్వాస్థ్యం అడుగుతూ ఉన్నారు. దేవుడిచ్చే స్వాస్థ్యం అనేది ఎంత ప్రాముఖ్యమో, దేవుడిచ్చే స్వాస్థ్యం ఎంత ముఖ్యమో, ఆ స్వాస్థ్యాన్ని ఎంతగా అంటే అంతగా దాన్ని దాచిపెట్టుకోవడం కానీ, దాన్ని ఆశ కలిగి ఉండడం కానీ చాలా చాలా ప్రాముఖ్యం. నిజానికి ఇక్కడ ఇస్తుంది ఈ స్వాస్థ్యమే, కానీ దేవుడిచ్చే స్వాస్థ్యం అనేది పరలోకమందు ఉన్నది. ఆ స్వాస్థ్యం మీద ఇంకా ఆశ పెట్టుకుని ఉండాలి. అయితే ఆ స్వాస్థ్యం మీద ఆశ పెట్టుకుని ఉండాలంటే భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం కూడా ఇక్కడ స్వాస్థ్యం మీద కూడా దేవుడిచ్చిన దాన్ని గట్టిగా కాపాడుకుంటూ, దేవుడిచ్చిన రక్షణ కానీ, దేవుడిచ్చిన ప్రభువులో ఆనందం కానీ అది స్వాస్థ్యమే. ఆ స్వాస్థ్యాన్ని కూడా గట్టిగా పట్టుకొని ఆనందించేలాగా ఉండాలి. ఇక్కడ ఈ 5 కూడా వచ్చి యెహోషువ దగ్గర అడిగారు, అయ్యా మాకు మోషే దగ్గర స్వాస్థ్యం ఇస్తానన్నాడు, మోషే గారు స్వాస్థ్యం ఇస్తానన్నారు, మీరు కూడా స్వాస్థ్యం ఇస్తే మంచిది అన్నప్పుడు యెహోషువ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ స్వాస్థ్యం ఎంత ప్రాముఖ్యం అంటే, ఒకానొక రోజు అహాబు నాబోతు దగ్గరికి వచ్చి నాబోతు యొక్క పొలం, దేవుడిచ్చిన స్వాస్థ్యమే నాబోతు యొక్క పొలం అహాబు ఇంటికి ఆనుకొని ఉండగా, ఆ పొలాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి అహాబు అడిగితే, అది దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం ఇవ్వడానికి నాకు హక్కేమీ లేదు అని చెప్పన్నాడు. ఆ స్వాస్థ్యాన్ని దొంగిలించడానికి, ఆ స్వాస్థ్యాన్ని కాజేయడానికి హిజ్బేలు కుట్ర పన్ని నాబోతును చంపించింది. అంటే దేవుని విషయాల్లో దేవుని యొక్క స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి దుర్మార్గుడైన వాడు, ఆ సాతానుడు ఏదో విధంగా ఆడు కుట్రలు చేస్తాడు, కుతంత్రాలు చేస్తాడు. దొంగిలించడానికి మళ్ళీ మాయ చేసి మోసం చేసి నాశనంలోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో ఆ స్వాస్థ్యం స్థిరంగానే ఉంటుంది. ఇక్కడ ఆ స్వాస్థ్యము, అదే స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ ఆ 5 కుమార్తెలు కూడా వచ్చి, ఎవరంటే వారి పేర్లు మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఈ 5 అక్కచెల్లెళ్ళందరూ కూడా వచ్చి యెహోషువ దగ్గర అడిగినప్పుడు యెహోషువ స్వాస్థ్యాన్ని వారికి పంచిపెట్టాడు. చూడండి మాట 17వ అధ్యాయం 3వ వచనం నుండి, మనష్షే మునిమనుడును మాకీరు ఇనుమనుడు గిలాదు మనవుడైన హేపేరు కుమారుడైన సెలోపెహాదు కుమార్తెలే గాని కుమారులు గాని పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషాన్లు గాక మనష్యులకు 10 వంతులు హెచ్చుగా వచ్చాను. ఎలయనగా మనష్యుల స్త్రీ సంతానమును వారి పురుషుల సంతానమును స్వాస్థ్యములు పొందెను. మనష్యుల స్త్రీ సంతానమును పురుషుల సంతానమును స్వాస్థ్యము పొందెను. మొత్తం మీద యోసేపును బట్టి యోసేపుకి 2 కుమారులకును, అలాగే అంత మాత్రమే కాదు కానీ యోసేపు దగ్గర నుండి యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే ఆ 2 భాగాలు. మనష్షే దగ్గర నుండి వాళ్ళ యొక్క మనవరాలుగా ఉన్న మునిమనవరాలుగా ఉన్న 5 మొత్తం 7 స్వాస్థ్యాలు వారికి అంత భాగం అనేది వారు పొందుకోవడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. గిలాదు దేశము తగిన మనష్షేలు స్వాస్థ్యము. మనష్షేయుల సరిహద్దు ఆషేరు నుండి షేకెమునకు తూర్పుగానున్న మిక్మెదా వరకును, దక్షిణమున
ఎంతాపూయ నివాసుల వైపుకును వచ్చెను. తప్పుయ దేశము మనష్యులదాయను. అయితే మనష్యుల సరిహద్దులో తప్పుయ ఎఫ్రాయిములదాయను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్యుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిములకు కలిగెను. అయితే మనష్యుల సరిహద్దు ఆ ఏటి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమికి ఎఫ్రాయిములకును ఉత్తర భూమి మనష్యులకును కలిగెను. దక్షిణ భూమి ఎఫ్రాయిములకు, ఉత్తర భూమి మనష్యులకు కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరుల సరిహద్దునకును, తూర్పు దిక్కున ఇస్సాకరుల సరిహద్దునకును వచ్చెను. హల్లెలూయా. అది నడిచెను. హల్లెలూయా. దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత ఆ స్వాస్థ్యం అంతా కూడా ఈ రోజు కూడా అదే స్వాస్థ్యం గురించి ఇశ్రాయేలు ప్రజలు పోట్లాడేది, యుద్ధం చేసేది. ఆ స్వాస్థ్యం వల్ల దేవుడు మాకు ఇచ్చిందే మాకు కావాలని. ఎవరిచ్చారని దేవుడు ఇచ్చిందే. అది మనుషులు తాను కావాలని కోరుకున్నది కాదు. ఇస్సాకరుల ప్రదేశంలో 11 వచ్చిన ఇస్సాకరుల ప్రదేశమును, ఆషేరుల ప్రదేశంలోను, బెత్షెయాను దాని పురములను, ఇబ్లయాను దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మిగ్దిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశమును మనష్యులకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టుపట్టి ఉండిది గనుక మనష్యులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలు బలవంతులైన తరువాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకుంది, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. హల్లెలూయా. వారు గట్టిగా పట్టుపట్టి ఉన్నారంట. ఈరోజు ఉన్నట్టుగానే గట్టిగా పట్టుపట్టి కనానీయులు ఆ దేశం మీద పట్టుగా ఉండగా వారిని వెట్టి పనులు చేయించుకునే వారిగా ఉంచుకున్నారే తప్ప వారిని పూర్తిగా తోలివేసే వారిలాగా లేరు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో మాకేలా ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి. మేము ఒక గొప్ప జనమే కదా. ఇది వరకు యెహోవా మమ్మును దీవించినని మనవి చేయగా, యెహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశంలోనూ ఎఫ్రాయిల దేశంలోనూ మీకు మీరే చెట్లు నరుక్కునడని వారితో చెప్పాను. అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు, అదియు కాక పల్లపు చోటును నివసించు కనానీయులకందరికీ, అనగా బెత్లెయాము వారందరికిని దాని పురములలోనికి వారికిని ఇశ్రాయేలులోనికి వానికిని ఇనుప రథములు ఉన్నవి అనేది. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనష్యులను చూసి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీకు ఒక వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దాన్ని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీ దగును. కనానీయులు ఇనపరథములు ఉండినను, వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు అనెను. హల్లెలూయా. ఎఫ్రాయిములు వచ్చి అడుగుతున్నారు. ఎఫ్రాయిములకి 1 వంతు చీటీ వచ్చింది, అదే మనష్యులకైతే 7 వంతుల భాగం వచ్చింది. మేము విస్తారమైన జనం ఉన్నాం కదా, అందులో మాకు ఈ భాగం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుండగా, ఆయన దగ్గర మాట్లాడుతుండగా ఆ ఎఫ్రాయిములందరికీ కూడా యెహోషువ చెబుతున్నాడు, మీకు వచ్చింది వంతు చీటీ ఒకటే అయినప్పటికీ కూడా మీ పక్కనే అడవి ఉంది కాబట్టి దాని చెట్లు నరుక్కొని అడవంతా కూడా స్వాధీనపరచుకోండి. అలాగే ఆ కొండను కూడా మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పి అంటూ ఉంటే, ఈ ఎఫ్రాయిములు వచ్చి అంటూ ఉన్నారు కదా, అయ్యా వారికి ఇనప రథాలు ఉన్నాయి, వారు చాలా గొప్పవారు, పెద్దవారు. అంటే వాళ్ళు గొప్పవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, ఉన్నతమైన వారు, వారికి ఇనప రథాలు ఉండొచ్చు, వారు ఎంత బలవంతులైనా ఉండొచ్చు, కానీ మీరు వారితో యుద్ధం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. యుద్ధం చేసి వారు జయించి ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పేసి యెహోషువ ఎఫ్రాయిములందరికీ కూడా తెలియచేశాడు. వారికి ఆ పురాలన్నీ కూడా స్వాధీనపరిచాడు. ఆ పురాలన్నీ కూడా వారికి ఇచ్చి ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. అలాగే మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనం ముందు ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నాకు ఇంతే ఉంది కదా, నాకు ఏమీ లేదు కదా అని చెప్పేసి నీరసంగానో బలహీనంగానో కూర్చుంటే దేవుడు ఏమి చేయడు. కానీ నాకు ఇచ్చిన దాంతో తృప్తిపడి ఇంకా ఉన్నదాని కోసం మనం ప్రయాసపడినట్లయితే దేవుడు కంపల్సరిగా ఎట్టి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అని దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడి నాన్న, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి విసరి తోడుగా నడిపించి సహాయం తెచ్చని, వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్. అందరికీ కూడా నిండు